Namaste, welcome to our channel. మనతో ఉన్నారు famous numerologist, high-paid numerologist in the world, advanced Vedic numerologist, Vedic palmistry trainer, money power master, yoga guru and excellent life coach Baba Pandurangam Guruji ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ సూపర్ కొట్టరామ దగ్గర సూపర్ గా ఏంటి మాటలు ఈ రోజు మాటలు ఏంటి సూపర్ గా? ఈ రోజు మాటలు మనం మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవునవును. కొన్ని డేట్స్ లో మ్యారేజ్ చేసుకుంటే అసలు బాగోదు, వాళ్ళ సక్సెస్ అవరు, రకరకాల గొడవలు వస్తూ ఉంటాయని చెప్పారు. లాస్ట్ వీడియోలో 8, 17, 26 గురించి చెప్పాము. ఇప్పుడు ఇంకా అంతకంటే డేంజరస్ డేట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా అదే పెద్ద డేంజర్ ఫస్ట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ దాన్ని నేనున్నానని వస్తుంది వెనకాల. నేనున్నానని దాని తోడుగా అదే పాట ఉంటది కదా, నీతో నేను చెప్పనా నేనున్నానని అని. అదే అలానే ఏదో సినిమాలో నాగార్జున సినిమా అని పాట వస్తుంది. ఆ సినిమా కూడా హిట్ అయింది. సినిమా పేరు కూడా నేనున్నాను అంటుంది. ఈ నంబర్ కూడా ఏం లేదు, చాలా మంది కూడా ఇది అబ్రహం లింకన్ మ్యారేజ్ డేట్ అన్నమాట. అబ్రహం లింకన్ కూడా 4వ తారీఖు జరిగింది. మంచు లక్ష్మి మీ అందరూ తెలుసుగా, మోహన్ బాబు గారి కూతురు, ఆమె కూడా 4వ తారీఖు జరిగింది. ఇంకా చాలా మందికి జరిగినాయి. 4, 13, 22, 31. 4, 13, 22, 31 ఈ డేట్లలో మ్యారేజ్ జరిగితే దీని చాలా ప్రమాదం. ఎవరో ఒకరు అంటే అత్తమ్మ వాళ్ళ వైపైనా సరే, అత్తమ్మ వాళ్ళైనా అమ్మ వాళ్ళ వైపైనా ఎవరైనా సరే ఎవరో ఒకరికి ప్రమాదం జరుగుతుంది. లేదంటే భార్య భర్తల్లో ఎవరికైనా జరుగుతుంది ప్రమాదం. ఇవి చాలా జరిగినాయి. ఎవరికి జరగలేదు ప్రమాదం. పెళ్లికి వచ్చి వెళ్తుంటారు కదా బంధువులు, ఏదో పెళ్లి అని వస్తారు కదా. ఈ వీడియో చూసి భయపడకండి, నిజంగా చూసుకోండి. అయ్యో వాళ్ళేం చేశారు మరి? పెళ్లికి వచ్చి తప్ప అంతేగా. ఇప్పుడు పెళ్లికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏ డేట్ లో అందుకోసం చాలా మంది నా శిష్యుడు వాళ్ళందరూ ఫాలోవర్స్, గురుగారు మా అమ్మాయి పెళ్లికి రండి అంటారు. డేట్ చూసుకుంటా. అమ్మో మీరు మ్యారేజ్ కి రావాలంటే ఎవరికైనా డేట్ మంచిది పెట్టాలి, రాను. ఇంకోటి నేను ఎట్లాగో రాను, అందులో ఇలాంటి డేట్ అయితే అసలు అయిపోను. అట్లా అందుకోసమే. సో ఇది 4, 13, 22, 31 అంటే ఏంటంటే రాహు ఏంటంటే నీతి నిజాయితీ ఏమి ఉండదు. పని అయిందా లేదా వేసేయడమే అంటారు అనమాట. సో అట్లా రాహు యొక్క క్యారెక్టర్ అది. ఇంకో విధంగా చూస్తే కుబేరుడు కూడా అయినా సంపదనిచ్చేవాడు, డిసిప్లిన్ కూడా. కానీ ఇంకో విధంగా చూస్తే రాహు రౌడీ, రాక్షసుడు. అది తర్వాత ఇంకోటి, రాహుకి ఎప్పుడు తలనే ఉంటుంది. తల పెట్టుకొని ఏం చేస్తావు, మనం లేదు తింటావు, ఏడిపోతుంది. ఇదంతా ఉండాలి కదా, అనుభవించాలండి. ఎప్పుడు కూడా ఇదే తల. సో అందుకో 4, 13, 22, 31 తగ్గేదే లేదనుకుంటా. ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో స్త్రీలకి అంటే వాళ్ళ భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు గుడి చుట్టూ తిరగకుండా, ఇంకా అసలు పెళ్ళైన తర్వాత పూజలు పునస్కారాలు గుళ్ళు ఇవన్నీ తిరుగుతారు కదా, వీళ్ళు హాస్పిటల్ చుట్టే తిరుగుతుంటారు. థైరాయిడ్ ప్రాబ్లం అని, పీసీఓడి ప్రాబ్లం అని, గైనకాలజీ ప్రాబ్లం అని, పిల్లలు పుట్టలేరని, బ్లడ్ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అని, యూరినరీ ఏదో మొత్తం ఇవన్నీ ఇదే. ఇంకా ఆమెకు లేకపోతే వాళ్ళ భర్త కన్నా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు హాస్పిటలైజ్డ్ తిరుగుతూనే ఉంటారు. అదొకటే కాదు, భార్య భర్తల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి. తర్వాత ఇంకోటి ఇదే కాకుండా ఇటు అత్తమామ వైపన్నా ఇటు అమ్మ వాళ్ళ వైపున ఎవరో ఒకడు పెళ్లి జరగన అసలు నెల కూడా కాదు, ఒకసారి తక్కువని బతికోయిందాం. అయ్యో మరి ఇంత ట్రాజిడీ ఉన్న నంబర్స్ ని మనం మ్యారేజ్ అసలు పెళ్లి జీవితంలో ఒకేసారి కదా, నాలాగా 3 సార్లు చేసుకోవడం అవసరం లేదుగా. అందుకోసమే దీన్ని ఈ 13ని డెత్ నంబర్ అంటారు, 31ని కూడా డెత్ నంబర్ అంటారు. మరి ఈ డెత్ నంబర్లో ఎందుకు చేసుకోవడం నాకు అర్థం కాదు. రాహు శని వీళ్ళిద్దరు మీకు, ఒక వ్యక్తి ఏమో మెల్లిగా 8 ఏమో మెల్లిగా ఇస్తాడు ఎఫెక్ట్, ఈయనేమో ఫాస్ట్గా ఇచ్చేస్తాడు, మామూలుగా ఉండదు. సో ఏదైనా ఎఫెక్టే. ఈయన మెల్లగా ఇస్తాడు, ఈయన ఫాస్ట్గా ఇస్తాడు. కానీ ఇద్దరిలో ఎఫెక్ట్ బ్యాడే. మరి అందుకోసమే 4, 13, 22, 31 తారీఖులలో వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, వెహికల్ కొనడాలు కానీ చేస్తే అంతే. అంతే దమ్డి
సో అందుకోసమే చాలా మంది జీవితాలు ఉన్నాయి దీంట్లో, చెప్పనవసరం లేదు, లీస్టే ఉంటుంది పెద్దగా. సో అందుకోసమే ఇలాంటి మ్యారేజ్ డేట్లు పెట్టుకోకపోవడమే మంచిది, ఓకేనా. సో ఇలాంటి మ్యారేజ్ డేట్లు చాలా ప్రమాదమే కాకుండా లైఫ్ మీద ఇంకా ఆశని వదులుకుంటారు, విడాకులు పొందే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ వీటికి గొడవలు, ఫైనాన్షియల్ క్రైసిస్, ఇవి ఒకటేంటి అన్ని రకాలు. అందుకోసమే ఈ రాహు, కేతు, శని ఇలాంటి మ్యారేజ్ డేట్లు అంత మంచివి కావు. అవి భవిష్యత్ తరాల్లో కూడా ఈ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే మంచి డేట్లో మ్యారేజ్ చేస్తే చాలా మంచిది, ఓకేనా. ఆల్ ది బెస్ట్, మంచి డేట్లో ఫ్రెండ్ చేసుకోండి. బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రతి నెల 1వ తారీఖు, ప్రతి నెల అంటే ఇయర్ మొత్తం. ఇప్పుడు వచ్చేది అక్టోబర్, సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా. సో ఆ అక్టోబర్లో మనకు 1వ తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి. తర్వాత ప్రతి నెలకి 2 నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఓకేనా. తర్వాత మనకు న్యూమరాలజీ తర్వాత పామిస్ట్రీ, వేదిక్ పామిస్ట్రీ మనకు 10వ తారీఖు జరుగుతుంది ప్రతి నెల. 19వ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్. తర్వాత అక్టోబర్ 6వ తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా 4 సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు, మనకు వేదిక్ వాస్తు 360 డిగ్రీస్ 360 డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము. ఆల్రెడీ మన ఋషీశ్వర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ కోడ్లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి. అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి. ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ, దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి. వీటన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, HRCM హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరు ఇది ఫాలో అయితే కొందరు ముందు వెనక. సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు, నేను 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతాం, కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది. అది నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా, నేను కోటేశ్వరుడు అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను 40 సంవత్సరాలు. సో దీన్ని నమ్ముకున్నాను, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను. అమ్ముకోవడం తప్పు కాదు, నమ్ముకోవడం. ఈ సరస్వతి నమ్ముకున్నాను, సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను. అది హెల్పింగే ఒకరికి, మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్.